వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో పల్నాడు ప్రాంతానికి 500 కోట్లతో 600 పడకల గల మెడికల్ హాస్పిటల్ మరియు కాలేజీ శాంక్షన్. మెగా డిఎస్సి కోసం సీఎం నివాసం ముట్టడికి ఏబీవీపీ పిలుపు. మరొకసారి మాయ చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని, మాయలో పడవద్దని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా భావించి రాష్ట్రంలో ప్రజలందరి కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకునేందుకు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు స్టార్ క్యాంపెయినర్లుగా మారి జగన్ను మళ్లీ గెలిపించుకోవాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నిర్వహిస్తున్న విజయీభవ యాత్ర మంగళవారం మండల కేంద్రమైన మర్రిపాడులో నిర్వహించారు. విజయీభవ యాత్రలో భాగంగా మర్రిపాడుకు విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి మర్రిపాడు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో బైక్ ర్యాలీగా మర్రిపాడు మండల కేంద్రానికి ఎమ్మెల్యేను తీసుకొచ్చిన నాయకులు అక్కడి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సాగిన ఎమ్మెల్యే మేకపాటి విజయీభవ యాత్ర మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో 1,43,00,000 నిధులతో నూతనంగా నిర్మించిన త్రాగునీటి ప్రాజెక్టులను ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. తొలుత దొండపాడు గ్రామ పొలిమేరలో ఎమ్మెల్యే కొడాలి నానికి పార్టీ నేతలు గజమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ శ్రేణులు, గ్రామస్తులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే నానికు మంగళహారతులు ఇస్తూ పూలవర్షం కురిపిస్తూ వీధి వీధిన మహిళలు, గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. ముందుగా 47.75 లక్షల నిధులతో దొండపాడు శివారు ఎస్సీఎల్ నందు అభివృద్ధి పరిచిన తాగునీటి మౌలిక వసతులు మరియు ఇంటింటికి తాగునీటి ట్యాప్ కనెక్షన్లను మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి, ఎంపీపీ గద్దె పుష్పారాణుల చేత ఎమ్మెల్యే నాని ప్రారంభోత్సవం చేయించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి ర్యాలీగా దొండపాడు తాగునీటి వాటర్ వర్క్స్ వద్ద 95.72 లక్షల నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంకర్ మరియు నూతన వాటర్ పైప్ లైన్ కనెక్షన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే నాని గ్రామస్తులకు తాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. జనవరి 1వ తారీఖున వాలంటీర్లను పెట్టి వాళ్ళ ఇంటికి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 37 లక్షల మందికి నెలకి 1000 రూపాయలు చొప్పున 370 కోట్ల రూపాయలు నెలకి 60 నెలలు 22,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. 22,000 కోట్ల రూపాయలకి 99,000 కోట్ల రూపాయలకి ఏమైనా సంబంధం ఉందా? నేనే చేశా, నేనే ఇచ్చా. చంద్రబాబు నాయుడు నక్క అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాగలోకం. ఒక పేదవాడిని, పిల్లలు చదివించుకోలేనటువంటి పేదవాడు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు. ఎక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలా. స్కూల్స్ నాడు నేడు అని చెప్పి ఇంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు చదువుకునేటువంటి స్కూల్స్ను బాగు చేయించానని, వాళ్ళు కూర్చున్నటువంటి బల్లలో, కుర్చీలు, బాత్రూంలో మంచినీటి సౌకర్యం, టైల్స్ వేస్తానని చెప్పి ఎక్కడా చెప్పలా. వాళ్ళకి ఓటు లేదు. అయినా కూడా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 45,000 స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి. పిల్లలకి ప్రతి సంవత్సరం యూనిఫాము, బూట్లు, సాక్స్, బ్యాగులు, పుస్తకాలు, రబ్బర్లు, పెన్సిళ్ళు, పెన్నులు, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కూడా ఆయన గుర్తించి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళకి మధ్యాహ్నం మంచి ఫుడ్ పెట్టాలి, మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టాలని చెప్పి దానికి డబ్బులు ఖర్చు పెట్టాడు. అదేవిధంగా వాళ్ళకి చదువుకునేటువంటి పిల్లలు, నా పిల్లలు, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు, లేకపోతే ఊళ్ళో ఉన్నటువంటి పెద్దాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని తీసుకొచ్చి పేదవారి పిల్లలను కూడా తన పిల్లలుగా భావించి వాళ్ళు చదువుకుని దేశంలోనే, ప్రపంచంలోనే ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా ఆర్థికంగా పైకి వస్తారు, వాళ్ళ కుటుంబాలు పైకి వస్తాయని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా. కాబట్టి మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి, నేను తల్లులకు డబ్బులు ఇస్తాను, వాళ్ళని స్కూల్కి చేరగొట్టి పనులకు పంపించొద్దు అని చెప్పి అమ్మఒడి ఇచ్చి 60,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పిల్లల విద్య కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో వాళ్ళ తిండికి, వాళ్ళ పుస్తకాలకి, వాళ్ళ స్కూల్స్కి, వాళ్ళ అన్నిటికి కలిపి 4,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు 5 సంవత్సరాల్లో.
60,000 కోట్ల రూపాయలు ఒక్క పిల్లల స్కూల్స్ కోసం ఖర్చు పెట్టారు. స్వతంత్రం వచ్చినాక ఇంతమంది ముఖ్యమంత్రులు 70 సంవత్సరాల్లో 8 మెడికల్ కాలేజీలు పెట్టారు, గవర్నమెంట్ కాలేజీలు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధికంగా వెనుకబడినటువంటి పల్నాడు ప్రాంతానికి అప్పటి వరకు కనీసం 50 పడకలు కూడా అందుబాటులో లేని పరిస్థితి. అటువంటి పరిస్థితి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపున 500 కోట్లతో 600 పడకల మెడికల్ హాస్పిటల్ మరియు కాలేజ్ శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే తలనొప్పి నుంచి కాలు నొప్పి వరకు అత్యవసరమైనటువంటి లివర్, గుండె మార్పిడి, బ్రెయిన్ మార్పిడి వంటి పెద్ద జబ్బులకు ట్రీట్మెంట్ కూడా అందుబాటులోకి వస్తుందని పల్నాటి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిడుగురాళ్ల బ్రహ్మణపల్లి వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అతి త్వరలోనే అందుబాటులోకి రాబోతుందని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. మొదటి ఫేజ్ కింద హాస్పిటల్ నందు 100 పడకలను మరో వారం 10 రోజులలో ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. 500 కోట్ల రూపాయలతో సుమారు 600 పడకల హాస్పిటల్ ఏదైతే 2 సంవత్సరాల క్రితం పల్నాడు నడిబొడ్డులో పిడుగురాళ్లకు అతి సమీపాన బ్రాహ్మణపల్లి గ్రామం, కామేపల్లి రెవెన్యూ విలేజ్లో మరి ఈరోజు మనం చూస్తున్నాం ఒక బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అతి త్వరలోనే రాబోతుంది. దాన్ని పురస్కరించుకొని మొట్టమొదటి ఫస్ట్ ఫేజు 100 పడకల హాస్పిటల్ బహుశా వారం 10 రోజుల్లో ప్రారంభించబోతున్నాం. ప్రారంభించిన నెల రోజుల్లో దానికి కావాల్సిన పరికరాలు, దానికి కావాల్సిన యంత్రాంగం, స్టాఫ్ను కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాట్ చేస్తారు. బహుశా మే మాసం కల్లా హాస్పిటల్ మరి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఈ 100 పడకలే కాదు, అంచెలంచెలుగా వచ్చే 6 నెలలు, నేను చెప్పేది వచ్చే 6 సంవత్సరాలు కూడా కాదు, వచ్చే 6 నెలల్లో ప్రతి 2 నెలలకి 100 పడకలు చేసుకుంటూ పోయి వచ్చే 6 నెలల నుంచి 9 నెలల్లో మనం సుమారు 600 పడకల హాస్పిటల్ మరి అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. అలాగే 2025 సంవత్సరం బహుశా జూన్ జూలై కల్లా కాలేజ్ కూడా పూర్తయి అడ్మిషన్స్ 100 అడ్మిషన్స్ MBBS అడ్మిషన్స్ని ఈ ఒక ఆవరణలోనే ప్రవేశపెట్టచ్చు. ఇలా 2-3 సంవత్సరాలలో దాదాపు 4-5 సంవత్సరాల్లో 500 మంది మరి ఎవరైనా సరే చదువుకోవడానికి బాలికలు, బాలురు ఎవరైనా సరే MBBS వైద్య విద్యని చదువుకోవడానికి ప్రాంగణంలో అన్ని వసతులు కల్పించబోతున్నాం. అంతేకాకుండా 600 పడకల హాస్పిటల్ కాలు నొప్పి నుంచి కంటి నొప్పి వరకు, గుండె నొప్పి వరకు, క్యాన్సర్ వంటి చికిత్సలు కూడా ఉచితంగా, ఇంకా ఎవరు కూడా నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ పోకుండా మన పల్నాడు సెంటర్లోనే హాయిగా ఉచితంగా చికిత్స అందించేటట్టు అన్ని చర్యలు చేపట్టాం. మరి ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు 2 సంవత్సరాల్లోనే ఇంత త్వరగా నిర్మిస్తున్నందుకు మెగా ఇంజనీరింగ్ వారికి, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. రింగ్ సెంటర్ లో హైదరాబాద్ బస్ స్టాప్ వద్ద 4 రోజుల క్రితం సుమారు 5 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారిని తండ్రి వదిలేసి వెళ్లిపోయినాడు. రోడ్డు ప్రక్కన చిరు వ్యాపారులు చూసుకునే మహిళలు చేరదీయడంతో వారి దగ్గర ఆహారం తీసుకుంటూ బాలిక వారితోనే ఉంటుంది. వివరాలు అడగడానికి వెళితే భయపడుతున్న చిన్నారి రోదిస్తూ నన్ను తీసుకెళ్లొద్దంటూ పాప భయభ్రాంతులకు గురవుతుంది. వారి వద్దే ఉంటానంటూ కన్నీళ్లు పెడుతున్న బాలిక పేరు రమ్య, తండ్రి పేరు శ్రీనివాస్ అని చెప్పినట్లు తెలుపుతున్న చిరు వ్యాపారస్తులు విజయవాడ చిట్టినగర్లో బాలిక తండ్రి పనిచేస్తాడని చెప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులకు చిన్నారిని చిరు వ్యాపారస్తులు అప్పగించారు. బాలిక సంరక్షణార్థం విజయవాడలోని కృష్ణలంక ప్రాంతంలో ఉన్న ప్రజల హోంలో అప్పగించనున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఇది నీ పేరేందమ్మా? చెప్పు, పేరు చెప్పమ్మా. పేరు చెప్పమ్మా. రమ్య. రమ్య అంట. ఏ ఊరమ్మా? నువ్వు వెళ్ళొద్దమ్మా, బట్టలు తీసుకుంటారంట, నీకు కొత్త బట్టలు తీసుకుంటారంట. చూడు గబును కొత్త గబును తీసుకుంటారంట. 4-5 రోజులు అయితే వదిలిపెట్టిపోయి పిల్ల అడుక్కున్నాను రోజులు మేమిద్దరం మాట్లాడుకుంటాను. నీవే కావాలంటే మీరేం చేశారు? లేదు, కొత్త గబును ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు గుడ్లు కొనిస్తారంటే.
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్ణయాలు ప్రజలకు మేలు చేయకపోగా వారికి ఇబ్బందులు కలగజేసే విధంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర నేత చల్లా వెంకటేశ్వరరావు ఆరోపించారు. నగర సుందరీకరణ పేరుతో చేస్తున్న కొన్ని పనుల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. 100 అడుగులు వెడల్పు ఉన్న ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రోడ్డులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వద్ద మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆర్చ్ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం వలన అక్కడ రోడ్డు 100 అడుగుల నుండి 50 అడుగులకు తగ్గిపోతుంది. ప్రస్తుతం 100 అడుగులు ఉంటేనే అత్యంత రద్దీ కారణంగా ఉండే ఈ రోడ్డులో రిమ్స్ ఆసుపత్రికి వెళ్లే అంబులెన్స్లకు ఇతర వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, రోడ్డుకు రెండు వైపులా 25 అడుగులు ఆర్చ్ నిర్మాణం కొరకు వదిలేయటం కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడతాయని, వెంటనే ఈ ఆర్చ్ నిర్మాణం ఆపేయాలని చల్లా వెంకటేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను, జిల్లా కలెక్టర్ను కోరారు. గతంలో కూడా వెడల్పు తక్కువగా ఉన్న కాలనీల రోడ్లలో ఇరువైపులా మొక్కలు నాటారని, దీని వలన ఎదురెదురుగా వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు కలిగాయని చల్లా వెంకటేశ్వరరావు తెలిపారు. రోడ్డును పరిశీలించిన వారిలో బీజేపీ నాయకులు రావాడ పురుషోత్తం ఇతరులు ఉన్నారు. మెగా డిఎస్సి కోసం సీఎం నివాసం ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలు సీఎం నివాసానికి ముట్టడి నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్లో ఎక్కించి మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ పోలీస్ స్టేషన్ కు వచ్చి అదుపులో ఉన్న వారిని పరామర్శించారు. సత్యకుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి ఉపాధి కోసం కాదని, అది ఎన్నికల డిఎస్సి మాత్రమేనని ఆరోపించారు. వైసీపీ నేతలు సిద్ధమంటూ ప్రచారాలు చేసుకుంటున్నారని, విద్యార్థులు కూడా వైసీపీని గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతోటి ఇవాళ అధికారం చేపట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఇదే మంగళగిరి ప్రాంతం, అమరావతి ప్రాంతంలో ప్రజావేదిక కూల్చివేతతోటి మొదలుపెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి అటు కర్షకుల్ని, కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని చివరికి ఇవాళ ఉద్యోగం ఇవ్వండి అనే పాపానికి విద్యార్థులను కూడా, అఖిల భారత విద్యా పరిషత్ సంబంధించినటువంటి నాయకులను కూడా ఇవాళ అరెస్టు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో జరుగుతూ ఉంది. విద్యార్థులందరికీ కూడా వారికి ఏదైతే ఇన్నాళ్ళు కష్టపడి చదువుకున్నారో, మీరు చెప్పినటువంటి మాట, మీరు చెప్పినటువంటి నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉద్యోగం ఇస్తామని చెప్పి డిఎస్సి ప్రతి జనవరి 1వ తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పరదాల మాటను తిరుగుతూ ప్రజల్ని మోసం చేస్తూ, మభ్యపెడుతూ ఇవాళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఈ దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నారో వారందరినీ కూడా అరెస్టు చేసి అమానుషంగా వారిని దూషించి, వారి చొక్కాలు చించి, వారిని మ్యాన్ హ్యాండిల్ చేసింది కాక ఇవాళ వరకు ఇప్పుడు సుమారుగా 2:30 సమయం అవుతూ ఉంటే కనీసం భోజన వసతి కూడా కల్పించకుండా, గుక్కడి మంచినీరు కూడా ఇవ్వకుండా ఈ రకంగా పెట్టడం అనేది ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి యొక్క పరిపాలన ఏ రకంగా సాగుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మీకు ఒక్కటే చెబుతా ఉన్నాం, కేవలం మీకు మిగిలినటువంటి సమయం 60 రోజులు మాత్రమే. మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని గత 4.5 సంవత్సరాల పైన దుర్వినియోగం చేశారు. కనీసం ఇప్పటికైనా మీరు మనిషిగా నిరూపించుకొని మా విద్యార్థి పరిషత్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ విడుదల చేసి మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో డిఎస్సి, అది కనుక ఇమీడియట్గా రిలీజ్ చేసి మెగా డిఎస్సి అని మీరు ఏదైతే చెప్పారో అది రిలీజ్ చేసి ప్రజలందరూ కనుక సరైనటువంటి హామీ ఇవ్వకపోయినట్టయితే ఇది నిత్యం ప్రతిరోజు కూడా ఇదే రకంగా విద్యార్థి పరిషత్ నాయకులతో పాటుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని రోడ్ల మీద తిరగనివ్వకుండా చేసేటటువంటి పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ఆచంటలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు మరొకసారి మాయ చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని, మాయలో పడవద్దని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఆచంట పేదపేటలో ప్రజల వద్దకు పితాని ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు. మహిళలు హారతులు పట్టారు. యువకులు పువ్వుల వర్షం కురిపించారు. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ
ఆచంట నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతుందని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కార్పొరేషన్ చైర్మన్లను కలిసి మాట్లాడేందుకు అపాయింట్మెంట్ దొరకదని, స్థానిక శాసనసభ్యుడు రంగరాజు మాట్లాడేందుకు వెళితే అసహ్యించుకుంటాడని సొంత కార్యకర్తలే ధిక్కార స్వరం వినిపించారని గుర్తు చేశారు. ఆచంట నియోజకవర్గంలో రంగరాజు తన అనుచరులకు అవినీతి చేసేందుకు లైసెన్స్ ఇచ్చారని, సొంత పార్టీ నేతలే రంగరాజు అవినీతి పోకడపై గళం వినిపించారని అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడైనా సొంత డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేసింది ఉందా అని సూటిగా ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి మళ్లీ మాయలో పడేసేందుకు సిమెంట్, ఐరన్ కమ్యూనిటీ హాల్కి ఇచ్చి బిల్లులు వచ్చిన తర్వాత మీరు తీసుకున్న ఐరన్, సిమెంట్కు సొమ్ములు చెల్లించండి, సంఘాలకు బిల్లులు పంపించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గోదావరి వరదలు వచ్చినప్పుడు లంకవాసులకు సొంత నిధులతో భోజనాలు పెడుతున్నానని చెప్పుకునే రంగరాజు అనంతరం బిల్లులు పంపించి సొమ్ము చేసుకుంది మీరు కాదా అని ప్రశ్నించారు. మా గౌరవం లేదు, మాట్లాడే ధైర్యం లేదు, ఒంటరి కూడా లేదని చెప్పారు. దానికి కౌంటర్గా నిన్న మళ్ళీ మాట్లాడారు వారు. అయ్యి బాబో ఇంత కాదు అని చెప్పి మళ్ళీ వేళ స్థానిక సంస్థల సభ్యుడి యొక్క అవినీతి వేళ మీడియాలో వచ్చింది. ఏమనంటే ఇసుక దందా, రైసు, ధాన్యం దందా చెప్పడానికి వీళ్ళని ఇక్కడ ఒక అంబేద్కర్ యొక్క భవనం కట్టడానికి ఒక పెట్టారు. 4 పిల్లలు వస్తున్నాయి. ఎన్ని పిల్లల మీద కడతారా బిల్డింగ్? 12. ఒకే లైను 4 పిల్లలు వస్తాయి. అక్కడ కాపు కార్పొరేషన్ బిల్డింగ్ వెళ్ళాను నిన్ననే పాదయాత్రలో, అక్కడ 4. అంటే ఇలాగే కడతారా బిల్డింగ్? నెట్టా నిలువులు కడతారా? ప్రశ్న. చాలా మంది వ్యక్తులు ఉన్నారు ఈ సమాజంలో, చాలా మంది యువకులు ఉన్నారు. వెరిఫై చేసి చెప్పండి. భయం బతుకులో వాళ్ళందరినీ కూడా ఈ మీటింగ్లో జాయిన్ అవుతే మీ ఎస్సీ బిల్డింగ్ కమ్యూనిటీ హాల్ కట్ట, కాపులు ఏరియాకెళ్తే మీ కాపులు ఎవడన్నా జాయిన్ అవుతే కాపులు బిల్డింగ్ కట్టం. ఆ శాసనసభ్యుడి గారు చేస్తున్న అరాచక రాజకీయం. 4 పిల్లల మీద బిల్డింగ్ అవుతుంది. 4 పక్కలు ఉంటే ఓ బిల్డింగ్ అవుతుంది. అది 4 గదులు, 100 గజాలు అవ్వచ్చు, 200 గజాలు అవ్వచ్చు, 2000 బిల్డింగ్. కానీ ఒకే లైన్లో 4 పిల్లలతో ఇప్పుడే చూసొచ్చా. ఎస్సీ కార్పొరేషన్ కూడా అక్కడ కాపు కార్పొరేషన్ బిల్డింగ్, కాపుకి సంబంధించిన సామాజిక వర్గాల బిల్డింగ్ నిన్న ఆ ఏరియాలో చూసొచ్చా. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం నల్లగోపవారిగూడెం గ్రామంలోని సీతారామాంజనేయ దేవాలయం సుమారు 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మాణం చేపట్టారు. ఆలయ ఎదురుగా యోగశాల నిర్మించి అందులోని గ్రామంలోని దంపతుల చేత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం 8:26 ఆలయ శిఖర ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం పురోహితులు శాస్త్ర ఉత్సవంగా మంగళ వాయిద్యాలు నడుమ మంత్రోచ్చారణతో అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలోని వేలాది మంది భక్తులు పాల్గొని సీతారాములను దర్శించుకుని అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఈ గ్రామంలోని రైతులందరూ కలిసి ఇతరులు అందించిన విరాళాలతో ఈ సీతారామాంజనేయ ఆలయం నిర్మాణం చేపట్టామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. నా పేరు తోటకూర వెంకట్రావు. మాది ఈస్ట్ ఎడవెల్లి పంచాయతీ నల్లగొప్పవారిగూడెం గ్రామంలో కొత్తగా నిర్మించుకున్న శ్రీరామ రాముల వారి ఆలయం నిర్మించాము. దానికి ధ్వజస్తంభము, విగ్రహ ప్రతిష్ట అన్నీ కూడా ఇదే రోజున కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి
కాబట్టి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా విరాళాల ఎకరానికి 10,000 రూపాయలు సందాలు వేసుకుని దగ్గర 50 లక్షల రూపాయల డొనేషన్తో మేము రామాలయం నిర్మించుకున్నాము. అదే రకంగా ధ్వజస్తంభం దాత మామూలుగా ఎమ్మటి రాంబాబు గారు ఆయన ఇవ్వడం జరిగింది. అదే రకంగా విగ్రహాల దాత గుంటూరు అడప వెంకటరమణ ఇవ్వడం జరిగింది. మరి కిరీటాలు తోటకూర వెంకటరావు గారి కుమార్తెలు ఇద్దరు కూడా కిరీటాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ గ్రామంలో ఇదే కాకుండా వేరు జనం కూడా మామూలుగా మంచిగా వచ్చి విరాళాలు సక్రమంగా ఇచ్చి 50 లక్షల రూపాయలతో విరాళాలతో చక్కగా గుడి వైభవంగా కట్టడం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులలో జరిగిన అవినీతిపై సోషల్ ఆడిట్ బృందం గ్రామాల్లోకి వెళ్లి తనిఖీలు చేయడం జరిగింది. 7 కోట్లు వివిధ శాఖల్లో 1,70,000 పనులు జరిగాయి. ఈ పనులకు సంబంధించి వారం రోజుల పాటు మండలంలో ఆడిట్ బృందం సభ్యులు తనిఖీలు చేపట్టారు. గ్రామంలో జరిగిన అవినీతి గురించి గ్రామంలో దండోరా వేసి జరిగిన అవినీతి కూలీలకు తెలియపరచవలసిన అవసరం ఉన్నప్పటికీ ఈ ఉపాధి అధికారులు అవినీతి బయటపడుతుందని ఎక్కడా కూడా దండోరా వేసిన దాఖలాలు లేవని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రొసీడింగ్ అధికారి జిల్లా డ్వామా పీడి వెంకట్రావు ఆధ్వర్యంలో ఆడిట్ అధికారులు ప్రజావేదిక నిర్వహించారు. ఈ ప్రజావేదికలో జరిగిన పనుల్లో 47,000 అవకతవకలు జరిగినట్లు ఆడిట్ బృందం వెల్లడించారు. అవకతవకలకు పాల్పడిన సిబ్బందిని రికవరీకి ఆదేశించారు. ఎవరికి ఏం పడింది, ఎట్లా ఇస్తున్నారు అనేది కొంచెమైన వాళ్ళ అవగాహన ఉంటే మంచిది. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే మంచిదే. అంటే మనం నోటీసులు ఇవ్వటం ఒకటి, మన ప్రొసీజర్ ఉన్నది, ప్రెస్ ఒకటి, ప్రెస్ ద్వారా తెలియజేయటం ఒకటి, వీళ్ళు సర్పంచులకి సెక్రటరీకి నోటీస్ కూడా వేస్తే మంచిది. ఇంకా గ్రామ సభ ఉన్న ప్రజలకు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తేనే దీంట్లో దీంట్లో అసలు వాస్తవాలు తెలిసేది, ఎక్కడ పద్ధతి ఏం జరిగిందని తెలుసు. కేవలం ఎవరో పెట్టుకొని ఇది తప్పని కాదు, పబ్లిక్ తెలియకుండా చేయటం అనేది కరెక్ట్ కాదేమో. అంటే మనం నోటీసులు ఇస్తాం, ప్రెస్ లో వేసాము, కాకపోతే సెక్రటరీలు కూడా టామ్ కూడా వేయించే ఇటు అది ఈసారి మీరు తీసుకోండి. అది మంచి ఆలోచన. అది నేను ఇది గ్రామ కార్యదర్శులు ఎవరైనా సరే గ్రామంలో అమ్మ ఈరోజు సోషల్ ఆడిట్ ఉంది, దర్శిలో వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మేరుగా నాగార్జునులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి శివప్రసాద్ రెడ్డి గారి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసేదాని కోసం ఈరోజు ఇక్కడ దర్శిలో పార్టీ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు పూజపల్లి వెంకయ్య గారికి, ఇక్కడికి వచ్చినటువంటి శివప్రసాద్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ అభిమానులకు, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, మండల ఎంపీపీలకి, జడ్పీడీసీలకి, నాయకులకి అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు దర్శి నియోజకవర్గంలో సంబంధించి గతంలో బుచ్చపల్లి సుబ్బారెడ్డి గారు దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ కూడా గెలిచినటువంటి చరిత్ర ఉంది బుచ్చపల్లి కుటుంబానికి. అలాగే 2009లో శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మళ్ళీ కూడా ఎన్నికవడం జరిగింది. అలాగే 2014లో సుబ్బారెడ్డి గారి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల అప్పుడు పూచేపల్లి కుటుంబం ఈ 14 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పూచేపల్లి కుటుంబం పోటీ చేసిన
పోటీ చేయలేదు. మరి ఈరోజు అందరూ కూడా దర్శి నియోజకవర్గంలో అందరూ కూడా ఏకకంఠంగా శివప్రసాద్ రెడ్డి గారు అభ్యర్థి అయితే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్న మేరట జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శివప్రసాద్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరందరూ కూడా చిన్న చిన్న గ్రూపు తగాదులు ఉన్నా కూడా ఎలక్షన్స్ లో అనేది పక్కన పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో కాకినాడ సామమూర్తి నగర్ లో శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట వైభవంగా జరిగింది. భూదేవి శ్రీదేవి సమేత శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు బుధవారం నాటి నుంచి అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున స్వామివారి కళ్యాణంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలి రోజున ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కూడా చైర్మన్ రాగిరెడ్డి, చంద్రకళ దీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్నతో పాటు పలువురు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కావలి కదిలింది సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కావలి పసుపులెట్టి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సుధాకర్ అన్నారు. బుధవారం సాయంత్రం 3 గంటలకు జరుగు కావలి కదిలింది బహిరంగ సభలో విధి విధానాలను ప్రకటిస్తానని, ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కావలి విట్స్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద గల 9 ఎకరాల స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్న సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని, సభను విజయవంతం చేయడానికి కావలి కదిలింది నినాదంతో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కావలి ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు. ఈ సభకు వచ్చే ప్రజానికానికి అన్ని వసతులు ఏర్పాటు చేశామని, ఈ సభలో తాను పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకునేది, ఏ పార్టీలో పోటీ చేసేది, పార్టీ విధి విధానాలను ఇక్కడ నుంచే ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కూడా చైర్మన్ రాగిరెడ్డి, చంద్రకళ దీప్తి, కార్పొరేషన్ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధనల వైపు కూడా దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కూడా చైర్మన్ రాగిరెడ్డి, చంద్రకళ దీప్తి, కార్పొరేషన్ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనక్ 22-23ను పైడా సత్యరాజు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. తొలుత సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కూడా చైర్పర్సన్ గారు మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా నమస్కారం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. Mainly innovation in science pursuit for inspired research, Inspire scheme. This is one of the flagship programs of Department of Science and Technology, DST, Government of India. So ఇంత మంచి కార్యక్రమం ఈరోజు నేను పార్టిసిపేట్ చేస్తాను, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సైన్స్తో పాటు మనం ఎదుగుతామని అంటారు, సైన్స్ వల్ల మనం ఎదుగుతామని చెప్తారు, కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉందండి. మనమే సైన్స్ని డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే మనం కంప్యూటర్స్ రన్ అయ్యేది హ్యూమన్ బ్రెయిన్స్తో, అంటే కంప్యూటర్తో. మన హ్యూమన్ బ్రెయిన్ కంప్యూటర్లా పనిచేస్తుంది అంటారు, అది కూడా తప్పు. కంప్యూటరే హ్యూమన్ బ్రెయిన్ నుంచి తయారు చేయబడింది. అంటే అందరి మైండ్లో కూడా ఒక కంప్యూటర్ ఆల్రెడీ ఇన్బిల్ట్ కంప్యూటర్ అనేది ఉంటుంది, కానీ మనం ఏంటంటే దాన్ని ప్రాపర్ ఛానల్లో దాన్ని యూజ్ చేయకపోవడం కారణంగా మనకి ఇన్నోవేషన్స్ అన్నవి కొంచెం తక్కువ చేయగలుగుతున్నాం. సో మనం పాస్ట్లోకి వెళ్తే వెరీ ఫ్యూ సైంటిస్ట్స్ ఉన్నారు, అంటే మన భారతదేశం నుంచి. ఎందుకు వాళ్ళంటే పూర్తి నాలెడ్జ్ కానీ ఏదైనా అవన్నీ ఇన్నోవేషన్ అంటే వాళ్ళకి ఒక ఆతృత ఉండేది, ఏంటంటే ఏదైనా కనిపెడదాం చేద్దామని చెప్పేసి. కానీ ఇప్పుడు మన పిల్లలు ఏంటంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అవకాశం దొరికింది కొంత న్యూ సైంటిస్ట్గా రెడీ అవ్వడానికి, చేయడానికి కానీ ఏదన్నా సరే. ఎందుకంటే ప్రభుత్వం సహకరిస్తుంది అంటే దట్ మీన్స్ మీలో ఏదో ఒక టాలెంట్ ఉంది, దాన్ని బయటకు తీసుకురామని చెప్పేసి. ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇందాక చెప్పిన దాంట్లోనే ఉంది. ఆల్రెడీ గతంలో ఒకసారి నేను మాట్లాడాను. వరల్డ్స్ బిగ్గెస్ట్ ల్యాబ్ ఎక్కడుందండి? పిల్లలు చెప్పాలి, నేను ఆల్రెడీ చెప్పాను ఒకసారి. వరల్డ్స్ బిగ్గెస్ట్ సైంటిఫిక్ ల్యాబ్ ఎక్కడున్నది? గర్ల్స్ ఓకే, నేనే చెప్పేస్తున్నాను. చెప్పమ్మా. ఎస్, ఆల్రెడీ సైన్స్ ఫేర్లోనే ఉన్నది. మన బ్రెయిన్ అన్నది ప్రపంచంలోనే అతి పెద్ద ల్యాబ్. ఎందుకంటే ఇన్వెన్షన్స్, డిస్కవరీస్, ఆలోచనలు, అంటే రకరకాల ప్రపంచంలో సంబంధించిన ఏదన్నా కూడా
మన బ్రెయిన్లోనే అన్నీ జరుగుతూ ఉంటాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో పల్నాడు ప్రాంతానికి 500 కోట్లతో 600 పడకల గల మెడికల్ హాస్పిటల్ మరియు కాలేజీ శాంక్షన్. మెగా డిఎస్సి కోసం సీఎం నివాసం ముట్టడికి ఏబీవీపీ పిలుపు. మరొకసారి మాయ చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని, మాయలో పడవద్దని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.